Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. గత 3 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, అదేవిధంగా మేజర్ ప్రాజెక్టులను కూడా జలాలతో నిండిపోయిన పరిస్థితి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు 2 ఉన్నాయి. ఒకటి లోయర్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టు కాగా మరొకటి మిడ్ మానేర్ ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టులకు కూడా ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా గోదావరి నీరంతా కూడా ఈ 2 ప్రాజెక్టులకు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మిడ్ మానేర్లో ఒక 3 గేట్లు ఎత్తి కూడా నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎల్ఎండి ప్రాజెక్టు పరిస్థితి చూసుకున్నట్లయితే అక్కడ 24 టీఎంసీలకు గాను ఇప్పటికే 11 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దాదాపుగా 985 అడుగులకు గాను 970 అడుగుల నీరు చేరుకుంది. మొత్తంగా ఇటు 2 ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు చేరుతున్నటువంటి క్రమంలో కూడా ఇటు నిండుకుండలా కూడా 2 ప్రాజెక్టులు నిండినటువంటి పరిస్థితి. అయితే మొన్నటి వరకు కూడా వర్షాలు లేని కారణం కూడా అన్ని ప్రాజెక్టులు మొత్తంగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు 2 ప్రాజెక్టులకు కూడా ఇక్కడ భారీగా వరద నీరు చేరడం కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో కూడా చెరువులన్నీ కూడా నిండిన పరిస్థితి ఉంది. ఇక మనం ప్రస్తుతం కరీంనగర్ రూరల్ మండలం ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువు మత్తడి దూకుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చెరువు నిండినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ చెరువు మత్తడి దూకుతుంది. భారీ ఎత్తున నీరు దిగువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీన్ని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన వారు ఇతరులు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున చేపలను పట్టుతున్నారు. ఇక్కడ మనం ఈ దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఏదైతే ప్రతి ఏడాది కూడా వర్షాకాలం కూడా నీరు ఇక్కడ మత్తడి వస్తుంది. ఈ సంవత్సరం కూడా అంటే ఒక 3-4 వర్షాలకే ఇక్కడ భారీ ఎత్తున మత్తడి దూకుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మొత్తంగా ఇటు భారీ ప్రాజెక్టు నిండటంతో పాటుగా సింగరేణి ప్రాంతాల్లో కూడా వర్షం ఎక్కువ కురవడంతో కూడా అక్కడ బొగ్గు ఉత్పత్తి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇటు రామగుండం, గోదావరి కని, పోతన కాలనీ, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భారీగా బొగ్గు గనుల్లోకి నీరు చేయడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అటు ఏటింగ్టాన్ కావచ్చు, లేకపోతే కమాన్పూర్ కావచ్చు, పోతనకాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనుల్లోకి పెద్ద ఎత్తున కూడా భారీగా నీరు చేయడంతో కూడా అక్కడ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక విద్యుత్కు సంబంధించిన విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక ఇప్పటికే వర్షాకాలం మొదలు అయ్యే సమయానికి ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తికి అదేవిధంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక రైతుల పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు దాదాపుగా జూలై 15 వరకు కూడా జిల్లాలో ఎలాంటి వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. తక్కువ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో రైతులు దిగాల్సినటువంటి పరిస్థితి. మొక్కలు విత్తినప్పటికి కూడా అవి ఎదగలేదు. ఆ తర్వాత ఎండిపోయే పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితిని రైతులు తీవ్ర ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు భారీగా కురుస్తుండడంతో దాదాపు ఇటు చెరువులు, కుంటలు, వాగులు నిండతో పాటుగా ఇక మేజర్ ప్రాజెక్టులు కూడా నిండతో కూడా రైతులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సంతోషాన్ని వెలుగుస్తున్నారు. ఇక రైతులకు సంబంధించిన విషయం ఇలా ఉంటే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఏదైతే దిగువ ప్రాంతాలు అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు మాత్రం జలమయం అవుతున్నాయి. కరీంనగర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు జలమయమై అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక శాంతినగర్లో గత 2 సంవత్సరాలు కూడా అక్కడ భారీగా నీరు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వచ్చి అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశం జరిగింది. అయితే గత ఏడాది ఒక కాలనీకి ముంపు తొలగించే క్రమంలో మరొక కాలనీ ఏడాది వర్షాలు కురవడంతో అక్కడ ముంపుకు గురైంది. ఈరోజు తెల్లవారుజామున అక్కడ సిరిసిల్లలోని శాంతినగర్లో ప్రజలు కూడా భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మిగతా జిల్లానటువంటి పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 2 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చెరువులు, వాగులు, వంకలు నిండుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే వాగులు, వంకలు పొంగి పొలలతో పాటుగా అక్కడ కొన్ని అంటే ముఖ్యమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ కొన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మనం ఇక్కడే కొద్ది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కేవలం 4 కిలోమీటర్లు ఉన్నటువంటి వెలిచాల గ్రామంలో కూడా రోడ్డుపై నుంచి నీరు చేయడంతో కూడా అక్కడ గ్రామంలో వెళ్ళేందుకు అదేవిధంగా బయటకి వచ్చేందుకు కూడా గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక
ఆ గ్రామంలో అయితే ఏకంగా రోడ్డు పైన చేపలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇక మొత్తంగా చూసుకుంటే అయితే గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇటు రైతులు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిడ్ మానేరు అదేవిధంగా లోయర్ మానేరు 2 ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకున్నాయి. ఇక ఈ సంవత్సరం అయితే రైతులకు డోకా లేదని చెప్పొచ్చు. ఈ 2 ప్రాజెక్టులకు ఉన్నటువంటి దాదాపు 8 లక్షల ఆయకట్టు రైతులకు కూడా ఇక్కడ ఎలాంటి డోకా లేదని చెప్పొచ్చు. ఈ పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం కూడా లేనట్లయింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షం వానకు సంబంధించి అదేవిధంగా వరదలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇది. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐ డ్రీమ్ న్యూస్, కొత్తపల్లి గ్రామం నుంచి.